హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో 6th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0 ఆర్ 2 కన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ దెన్ అని 4 కండిషన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఏం లేదు, ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దాని యొక్క రూట్స్ అనేటివి ఆడ్ నెంబర్స్ అయిండల్లా, కన్సిక్యూటివ్ అంటే పక్కన పక్కన అయిండల్లా. సో అప్పుడు 4 కండిషన్స్లో ఎలా సాటిస్ఫై అవుతుందో చూడాలా. సో గివెన్ వాళ్ళు ఇచ్చినది ఏంది, ax² + bx + c = 0 అని నార్మల్ ఈక్వేషన్ ఇచ్చినారు. ఆల్ఫా బీటా రూట్స్ అనుకుంటే ఆల్ఫా = 2k - 1 అని తీసుకుంటాము, బీటా వాల్యూ 2k + 1 అని తీసుకుంటాం. మనం దీని ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, వాళ్ళు ఆడ్ నెంబర్స్ అన్నారు కదా. లేకపోతే ఆల్ఫా = 2k + 1, బీటా = 2k + 3 అట్లనే తీసుకోవచ్చు. అవి కూడా ఆడ్ నెంబర్స్ రిప్రజెంటేషన్ అవుతాయి. సో నెక్స్ట్ చూద్దాం. సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా + బీటా = 2k - 1 + 2k + 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. దెర్ఫోర్ ఆల్ఫా + బీటా = 4k. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a = 4k, -b = 4ak. ఇప్పుడు ఆప్షన్స్ గమనించినట్లయితే అన్ని ఆప్షన్స్లోనూ mod b అని ఉంది. సో మనం mod అప్లై చేద్దాం రెండు పక్కల. అప్లయింగ్ mod ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ mod b = mod of 4ak. మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది mod అప్లై చేస్తే. ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఇంకొకటి k అనే వాల్యూ ఎక్కడా లేదు, k వాల్యూ. సో మనకి k వాల్యూ 1 అన్నా ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ అన్నా ఉండొచ్చు, 1 కంటే తక్కువ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మాడ్లెస్లో ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్స్ రావు. k వాల్యూ 1 అయిందనుకో mod b = 4aకి ఈక్వల్ అవుతుంది, mod b = 4a. ఒకవేళ 1 కంటే ఎక్కువ అయిందనుకో అప్పుడు ఆ వాల్యూ k వాల్యూ తీసేస్తాం కదా, దాని నుంచి తీసేస్తే b వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే mod b > 4a, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్.